హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. మీరు ఈ సంక్రాంతిని చాలా మంచిగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. మరి మీరు పండగ జరుపుకుంటున్నారు కదా, మీకు నేను చూపించబోయే ప్రాపర్టీస్ చూస్తే ఇంకో పండగ అండి, 2 పండుగలు వచ్చినట్టే. ఒకే దగ్గర 4 ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, 4 ప్రాపర్టీస్ G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అండి. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 27x50 డైమెన్షన్ అన్నమాట. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఆల్మాజ్గూడ వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ఈ 4 ప్రాపర్టీస్ ఒకే దగ్గర ఉన్నాయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఏం డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. ఇక లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అని కూడా క్లియర్ తెలుసుకుందాము. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఏదైతే గేట్ ఉందో, గేట్ వచ్చేసి 9 feet గేట్ స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. దీనికి డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి చూడండి, ర్యాంప్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్లో మంచి ఏంటంటే మన గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఎంటర్ గానే రైట్ సైడ్ వచ్చేసి బోరు, పక్కకే సంపు, ఒకటి వాష్ ఏరియా కూడా ఇక్కడ ఇచ్చడం జరిగిందనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే పార్కింగ్లో మంచిగా PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మనకు ఇక్కడ చూస్తే పిల్లర్స్ కూడా మంచి విధంగా టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ ఇలా చూస్తున్నారు కదా, ఒక 4 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మనకు పార్కింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఒకసారి కింద వచ్చేసి రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. 2 BHK చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈజీగా 10,000 to 12,000 రెంట్స్ వస్తాయట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డోర్స్తోని స్టార్ట్ చేద్దామండి. ఇండియన్ టెక్ కంప్లీట్ పాలిష్ చేపి, చుట్టూ గ్లాసెస్ పెట్టి, మంచిగా ఐరన్ గ్రిల్స్ పెట్టి, చాలా మంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్తే మీరే చెప్తారండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉందండి. హాల్ చూస్తే కింద కంప్లీట్ టైల్సే తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ అండి. అదేవిధంగా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి మంచి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పక్కకు డైనింగ్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్, చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో తీసుకున్నారు. ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ కిచెన్ చూస్తున్నారు కదా. కిచెన్లో కూడా మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్తో సింక్ తీసుకున్నారు. మంచిగా విండో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనము కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి, అంటే వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఈస్ట్ సైడ్ డోర్ తీసుకున్నారు. ఇక్కడికి వస్తే మన క్లాత్స్ కానీ లేకపోతే మనం కడుక్కోవడానికి కూడా మంచిగా స్పేషియస్గా ఇచ్చడం జరిగిందండి. మీకు పూజ గది చూపిస్తాను. పూజ గది చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత నీట్గా ఉందో. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. పై వరకు 10 feet వరకు మనకు టైల్స్ అయితే తీసుకున్నారు. మంచిగా గోల్డెన్ స్టిక్ కూడా పెట్టినారండి. చాలా బాగుంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళడానికి ఇట్లా మంచి ఆర్చ్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. కామన్ బాత్రూంలో కూడా టైల్స్ 10 feet వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్ ఇదైతే ఇండియన్ తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి కలరింగ్తో లైట్స్ తీసుకున్నారు. విండోస్ వచ్చేసి 4x4 విండోస్ తీసుకున్నారు, UPVC విండోస్. ఇక్కడ మనకు షెల్ఫ్స్, బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. అదేవిధంగా పక్కకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఎంత స్పేషియస్, ఎంత పెద్దదో తీసుకున్నారు చూడండి. పై వరకు అండి 10 feet విత్ ఫాల్ సీలింగ్తో తీసుకోవడం జరిగిందండి. మంచిగా ఉందండి బిల్డింగ్. ఎవరు తీసుకుంటారు వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చెప్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, 4x4 UPVC విండో. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్, ఇంకా లో రూఫ్.
చూస్తాను కదా, ఇంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరనమాట. ఇప్పుడు పైకి వెళ్ళి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కూడా చూద్దామండి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్ తోని మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. ఇక వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఇలా గ్లాస్ విండోస్ కూడా పెట్టినారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ అండి, ఇది జిందాల్ తీసుకున్నారట, స్టెయిన్లెస్ అంట. ఇప్పుడు మనము బాల్కనీలోకి వచ్చినామండి. ఫస్ట్ ఫ్లోర్ ఒక్కసారి చుట్టూ కాలనీ చూడండి. కాలనీ చూస్తే మీకు మిగతా కూడా చెప్తా. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి, ఎక్కడో దూరంగా ఏం లేదు. చాలా మంచిగా సిటీకి దగ్గర మనకి ఎల్బీనగర్ మెట్రోకి చాలా చేరువలో అయితే ప్రాపర్టీ ఉంది. జస్ట్ 8 kilometer డిస్టెన్స్. ఇది వచ్చేసి బాల్కనీలో మనకు రైలింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టఫన్ గ్లాస్ స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, పీవీసీది. అదేవిధంగా సింహద్వారం అండి, మనకి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఇండియన్ టేక్తో డోర్స్, చుట్టూ మనకు ఫ్రేమింగ్, అదేవిధంగా టైల్స్తో చుట్టూ కూడా మంచిగా పెట్టడం జరిగిందండి. చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా మన హెడ్ రూమ్ అన్ని ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒక 3.5 feet గల్లీ కూడా ఇచ్చినారు లాస్ట్ వరకు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా అదేవిధంగా వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్దాం. చూస్తే కదా, డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అండి. ఇది వచ్చేసి ఎల్ షేప్ హాల్ అనమాట. హాల్లో మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు, మంచి లైటింగ్, ఒక విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నార్త్ సైడ్ మనకు వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అయితే ఇక్కడ 4x యూపీవీసీ విండో ప్లస్ ఫోటో ఫ్రేమింగ్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఈజీగా 10 members కూర్చొని తినొచ్చండి. అంత పెద్ద స్పేషియస్ అయిన డైనింగ్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. సింక్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ కూడా మంచిగా యూపీవీసీ విండో పెట్టినారు 4x4. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇక కిచెన్ విషయానికి వస్తే యూ షేప్ కిచెన్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్, మంచి ఒక విండో, ఇక్కడ వచ్చేసి సింక్ స్టెయిన్లెస్ది. దీని కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడే మనకు పక్కకు పూజ గది కూడా చాలా స్పేషియస్గా మంచి ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా పూజ గది కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా మంచి చాలా స్పేషియస్గా పై టైల్స్, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కింద మంచి పెద్ద టైల్స్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉందన్నమాట. ఇక విండో వచ్చేసి 4x యూపీవీసీ విండో, బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే చాలా పెద్దగా తీసుకున్నారండి. పై వరకు మనకు టైల్స్ 10 feet వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్, అదేవిధంగా గ్రీజర్ పాయింట్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఎవ్రీథింగ్ అన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఒక వైట్ థీమ్తో తీసుకున్నారండి. వైట్ థీమ్తో బిల్డింగ్ మొత్తం ఇట్లా మెరిసిపోతుంది, అంత బాగుందన్నమాట. షెల్ఫ్స్ పక్కకు వచ్చేసి బీరువా ప్రొవిజన్, ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండోస్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా లో రూఫ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్తే ఇంకేముందో, ఇంకెంత ఏమేమి ప్రొవిజన్స్ ఇచ్చారో అన్నీ చూసుకొని ప్రైస్ అయితే మీకు రివీల్ చేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆల్మాజ్గూడ వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 2లో అయితే ఉందండి. 150 square yards, 27x50 dimensions అన్నమాట. G+1 రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మనం పైకి అయితే రావడం జరిగిందండి. పైకి వస్తే మంచిగా చూస్తున్నారు కదా, కింద మొత్తం ఫ్లోరింగ్ చేసినారు. ఇది వాటర్ ప్రూఫింగ్ ఫుల్ ఫ్లోరింగ్ అండి. ప్లస్ అదేవిధంగా పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. ఇక మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి 2 provisions అయితే ఇచ్చినారు. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్. దీనికి మున్సిపల్ వాటర్ ఉందండి, సంపు ఉంది. సంపు వచ్చి మనకు 5000 liters సంపు కూడా ఉంది. ఒకసారి చుట్టూ సిటీ చూడండి, నేను చెప్పడం కాదు, ఒక్కసారి సిటీ చూడండి. సిటీ అండి, మొత్తం చుట్టూ అన్ని హౌసెసే, చాలా మంచిగా ఉంది. ఆల్మాజ్గూడ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుందండి. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ప్రాపర్టీ ఓనర్ నేమ్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. నియర్ బై మనకు కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్, ఇది లేదు అనకుండా హాస్పిటల్స్ ఏదైనా లేకుండా అన్నీ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ ఆల్మాజ్గూడ వెంకటేశ్వర రోడ్ నెంబర్ 2లో అయితే ఉందండి. G+1 అన్నమాట. 150 square yards, 27x50 dimensions. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేస్తే 1,35 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓనర్ కన్సల్ట్ అయితే మీకు మంచి నెగోషియబుల్ చేస్తా అంటున్నాడు. ప్లస్ దీనికి 80% బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం,
డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాండి. లొకేషన్ కూడా ఉంటుంది, కింద లొకేషన్ కూడా మీరు డైరెక్ట్ వచ్చేయచ్చు అనమాట. లొకేషన్ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.